అందరికీ నమస్కారం. పన్ను ఆదాయ చేయాలి, ప్రభుత్వ హామీ ఉండాలి, అలానే లాంగ్ టర్మ్లో మంచి సంపద కూడా క్రియేట్ అవ్వాలి. ఇలాంటి ఆలోచనలున్నాయా? అయితే ఈరోజు మనం ఇండియాలో మోస్ట్ పాపులర్ స్కీమ్స్లో ఒకటైన పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అంటే పీపీఎఫ్ గురించి అన్నీ వివరంగా తెలుసుకోబోతున్నాం. మనం దాచుకున్న డబ్బు పెరగాలి, దానిపై వచ్చే రిటర్న్స్కి జీరో ట్యాక్స్ ఉండాలి, ఇంకా వీటన్నింటికీ గవర్నమెంట్ గ్యారంటీ కూడా ఉండాలి. ఇవన్నీ ఒకేచోట ఎలా సాధ్యం? అవును, దీనికి సమాధానమే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. అదేనండి మన పీపీఎఫ్ స్కీమ్. అసలు ఈ స్కీమ్ ఈ లక్ష్యాలన్నింటినీ ఎలా నెరవేరుస్తుందో ఇప్పుడు చూద్దాం. సరే, ఫస్ట్ అసలు బేసిక్స్తో మొదలు పెడదాం. ఏంటి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అంటే? జస్ట్ ఒక సేవింగ్స్ అకౌంటా, లేదంటే అంతకు మించేమైనా ప్రత్యేక ప్రయోజనాలున్నాయా? చూడండి, పీపీఎఫ్ వెనకున్న ఐడియా చాలా సింపుల్. చిన్న చిన్న పొదుపులను ప్రోత్సహించే ఒక లాంగ్ టర్మ్ స్కీమ్ అన్నమాట. దీనికి గవర్నమెంట్ పూర్తి హామీ ఇస్తుంది కాబట్టి మన డబ్బుకు పూర్తి భద్రత ఉంటుంది. అందుకే దీన్ని సంపద కూడబెట్టడానికి అత్యంత సేఫ్ మార్గాల్లో ఒకటిగా చెప్తారు. పీపీఎఫ్ గురించి ఎవరైనా తెలుసుకోవాల్సిన మొట్టమొదటి ఇంకా చాలా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే దీని టెన్యూర్. దీనికి 15 సంవత్సరాల లాకిన్ పీరియడ్ ఉంటుందండి. అంటే ఇదొక మ్యారథన్ లాంటిది, స్ప్రింట్ కాదు. ఇంత లాంగ్ టర్మ్ ఉండటం వల్లే కాంపౌండింగ్ పవర్ తన మ్యాజిక్ చూపిస్తుంది. ఇక దీని ఫీచర్స్ విషయానికొస్తే చాలా సింపుల్గా ఉంటాయి. ఒక ఫైనాన్షియల్ ఇయర్లో మినిమం 500 రూపాయల నుంచి మొదలుపెట్టి మాక్సిమం 1,50,000 వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఆ 15 ఏళ్లు అయిపోయాక కూడా కావాలంటే 5 ఏళ్ల బ్లాక్స్లో దీన్ని పొడిగించుకుంటూ వెళ్ళొచ్చు. వీటన్నిటికంటే ముఖ్యంగా ఇది గవర్నమెంట్ బ్యాక్డ్ స్కీమ్ కాబట్టి రిస్క్ ఫ్రీ రిటర్న్స్ వస్తాయి. సరే, ఇప్పుడు దాకా బేసిక్స్ చూసాం. ఇప్పుడు వద్దాం అసలు విషయానికి. పీపీఎఫ్కున్న ఒక సూపర్ పవర్ గురించి మాట్లాడుకుందాం. అదేంటో తెలుసా? దాని ట్యాక్స్ బెనిఫిట్స్. దీన్నే ట్రిపుల్ ఈ అంటే ఈఈఈ స్టేటస్ అంటారు. ఇది నిజంగా ఒక అద్భుతమైన ప్రయోజనం. ఎందుకంటారా? స్టెప్ 1, మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్కి సెక్షన్ 80C కింద ట్యాక్స్ డిడక్షన్ వస్తుంది. స్టెప్ 2, మన డబ్బుకు ఏటా వచ్చే వడ్డీ మీద ఎలాంటి పన్ను ఉండదు, కంప్లీట్లీ ట్యాక్స్ ఫ్రీ. ఇక ఫైనల్ స్టెప్ 3, మెచ్యూరిటీ అప్పుడు మనం తీసుకునే మొత్తం డబ్బు అంటే అసలు వడ్డీ కలిపి దానిమీద కూడా ₹1 ట్యాక్స్ కట్టక్కర్లేదు. పెట్టుబడి, వడ్డీ, మెచ్యూరిటీ 3 ట్యాక్స్ ఫ్రీ. ఇలాంటి బెనిఫిట్ చాలా అరుదు. మంచిది, ట్యాక్స్ బెనిఫిట్స్ బాగున్నాయి. కానీ అసలు మన డబ్బు ఈ పీపీఎఫ్ అకౌంట్లో ఎలా పెరుగుతుంది? ఏదైనా ఎమర్జెన్సీ వస్తే మధ్యలో డబ్బు తీసుకునే అవకాశముందా? ఆ వివరాలు చూద్దాం. ప్రస్తుతానికైతే పీపీఎఫ్ మీద వడ్డీ రేటు 7.1% పర్ యానం ఉంది. ఈ రేటును గవర్నమెంట్ ప్రతి క్వార్టర్కి ఒకసారి రివ్యూ చేస్తుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటంటే ఈ వడ్డీని యాన్యువల్గా కాంపౌండ్ చేస్తారు. అంటే వడ్డీ మీద వడ్డీ వస్తుందన్నమాట. దీనివల్ల లాంగ్ రన్లో మన డబ్బు చాలా వేగంగా పెరుగుతుంది. ఇక్కడ మీకు ఒక ప్రో టిప్. రిటర్న్స్ మ్యాక్సిమైజ్ చేసుకోవాలంటే ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. వడ్డీని ప్రతి నెల 5వ తారీఖు నుంచి ఆ నెల చివరి తేదీ మధ్య ఉన్న మినిమం బ్యాలెన్స్ మీద లెక్కిస్తారు. కాబట్టి ఆ నెలకి వడ్డీ రావాలంటే డబ్బుని 5వ తారీఖు లోపు డిపాజిట్ చేయాలి. ఇది చాలా ముఖ్యం. సరే, మరి ఎమర్జెన్సీ వస్తే పరిస్థితి ఏంటి? మెచ్యూరిటీ కన్నా ముందే డబ్బు యాక్సెస్ చేయడానికి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి లోన్. ఇది 3వ సంవత్సరం నుంచి 5వ సంవత్సరం మధ్య తీసుకోవచ్చు. కానీ దీనికి పీపీఎఫ్ రేటు కన్నా 1% ఎక్కువ వడ్డీ కట్టాలి. ఇక్కడొక పెద్ద క్యాచ్ ఉంది. లోన్ యాక్టివ్గా ఉన్నంతకాలం పీపీఎఫ్ అకౌంట్కి వడ్డీ రాదు. రెండో ఆప్షన్ పార్షియల్ విత్డ్రాల్. ఇది 5 ఫైనాన్షియల్ ఇయర్స్ పూర్తయ్యాక వీలవుతుంది. ఇంకా ఇది పూర్తిగా ట్యాక్స్ ఫ్రీ కూడా. సో ఈ 2 ఆప్షన్స్లో ఏదెంచుకోవాలి అనేది అవసరాన్ని బట్టి ఈ తేడాలు గమనించి నిర్ణయించుకోవాలి. ఓకే, పీపీఎఫ్ గురించి మనకు ఇప్పుడొక క్లియర్ ఐడియా వచ్చింది. ఇప్పుడు దీని మనందరికీ బాగా తెలిసిన మరో సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అంటే ఫిక్స్డ్ డిపాజిట్ లేదా ఎఫ్డీతో పోల్చి చూద్దాం. ఈ టేబుల్ చూస్తే మనకు తేడా స్పష్టంగా అర్థమైపోతుంది. ట్యాక్స్ బెనిఫిట్స్ విషయంలో పీపీఎఫ్ క్లియర్ విన్నర్. కానీ ఫ్లెక్సిబిలిటీ అంటే మనకు నచ్చినప్పుడు డబ్బు తీసుకునే సౌలభ్యం ఎఫ్డీలో ఎక్కువ. లాకిన్ పీరియడ్ కూడా ఎఫ్డీలో తక్కువ. సో లాంగ్ టర్మ్ గోల్స్, ట్యాక్స్ సేవింగ్ ఇంకా సేఫ్టీ కోరుకునేవారికి పీపీఎఫ్ బెస్ట్ ఆప్షన్. అదే షార్ట్ టర్మ్ అవసరాలకి లిక్విడిటీకి ఎఫ్డీ బెటర్. అంతిమంగా ఎవరి ఆర్థిక లక్ష్యాలను బట్టి వాళ్లు నిర్ణయం తీసుకోవాలి. సరే, ఇక చివరిగా పీపీఎఫ్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన రూల్స్,
ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ రూల్స్ చూస్తే మనకు కొన్ని విషయాలు అర్థమవుతాయి. ముఖ్యంగా ఎన్ఆర్ఐల కోసం రూల్స్ స్ట్రిక్ట్ అయ్యాయి. కొత్తగా అకౌంట్ తెరవలేరు, ఎక్స్టెన్షన్ కూడా కుదరదు. అలాగే అకౌంట్ని ప్రీమెచ్యూర్గా క్లోజ్ చేయాలంటే ప్రాణాంతక జబ్బులు, పిల్లల ఉన్నత చదువులు లాంటి చాలా సీరియస్ కారణాలుంటేనే అనుమతిస్తారు. అందరీ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. సో ఇవన్నీ చూశాక మన ముందుకొచ్చే చివరి ప్రశ్న ఇదే: పీపీఎఫ్ ఇచ్చే అద్భుతమైన ట్యాక్స్ ఫ్రీ సెక్యూరిటీ కోసం 15 ఏళ్ల సుదీర్ఘ లాకిన్ పీరియడ్కి కట్టుబడి ఉండవచ్చా? తమ ఆర్థిక లక్ష్యాలకి ఇది ఎంతవరకు సరైనది? ఏ ఫైనాన్షియల్ ప్లాన్లోనైనా సరే ఈ రెండింటి మధ్య సరైన బ్యాలెన్స్ కనుక్కోవడమే అసలైన ఛాలెంజ్.